రకరకాలుగా జరిగింది. ఇదన్నీ కూడా అసలు ఆ మాటలు ఎవరు లోకలు? లోకేష్ గారు మంగళగిరికి లోకల, చంద్రబాబు గారు కుప్పంలో పుట్టి పెరిగారా, హిందూపురంలో పుట్టి పెరిగారా, బాలకృష్ణ గారు పురంధేశ్వరి గారు రాజమండ్రిలో పుట్టి పెరిగారా? అసలు ఎంతమంది? ఆఖరికి మా ఎమ్మెల్యే గారు కూడా మా నియోజకవర్గంలో పుట్టిన ఆయన కాదు. ఇవాళ 60% ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గంలో పుట్టి ఇంకో నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 60-70%. సార్ మీ మాటే మాట్లాడుతున్నా. నేనేమంటున్నా అంటే వర్మ గారు ఆ మాట అనకుండా ఉండిండాల్సింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టడమో లేదా అక్కడున్న ఛానల్స్ తో మాట్లాడకూడదు. ఏదైనా ఆయనకు అసంతృప్తి ఉంటే ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ లో పోయి కంప్లైంట్ చేయాలి తప్పితే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే మీడియాకు వచ్చి ఇక్కడ నేను లోకలు మిగతా వాళ్ళు కదనే మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది పార్టీ లైన్ దాటడమే. దీంట్లో ఇంకొక మాట కావేలేదు సార్. సస్పెండ్ చేయాలి కదా మళ్ళీ. సస్పెండ్ కాదు విజయసాయి రెడ్డి గారు పార్టీ లైన్ దాటామన్నారు, సస్పెండ్ చేయాలి కదా. మర్చిపోలేకపోతున్నారు. సస్పెండ్ చేయాలి కదా మరి. సస్పెండ్ ఎందుకు చేయడం లేదు సార్? ఒకటి చిన్న చిన్న గొడవలు సమస్య సార్. ఇంకొక మాట మీతో మాట్లాడాలి సార్. పెండెం దొరబాబు ఎవరైతే ఉన్నారో సార్, ఇక్కడ కృష్ణాజీ గారికి నాకు కొంత డిబేట్ నడుస్తుంది. చెప్పండి సార్. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే ఎలక్షన్ తర్వాత కొంతమంది జనసేనలోకి వచ్చారో అట్లాగే టీడీపీలో కూడా కొంతమంది వస్తున్నారు. ఎలక్షన్ ముందు చేరి పార్టీకి పనిచేసి ఎలక్షన్ లో ఓట్లు వేయించి చేయడం ఒకటి సార్. ఈ మధ్యలో చేరిన వ్యక్తులతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే పెండెం దొరబాబు గారు అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా కొంత భీకరమైన కామెంట్స్ చేసినట్టు ఒంగోలు. అసలు ఆయన్ని మానసిక చిత్రవధకి మీ ఎమ్మెల్యే ఒంగోలు ఎట్ట తయారు చేస్తున్నాడు వెళ్ళి చూడండి. మానసిక చిత్రవధ చేస్తున్నాడు ఆయన్ని. నేనేమంటాను అంటే సార్, వాళ్ళు చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ముద్దాయిగా ఉండి జైలుకి పోయొచ్చిన మోపిదేవి వెంకటరమణ గారికి మీ ఎమ్మెల్యే మీ రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు పక్కనే కుర్చీ వేసి అవి కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళ రాజ్యసభ సీట్లు మీకు కావాలి. ఈ వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళేమో వాళ్ళ గురించి మీరు మాట్లాడతారు. సరేలేండి, ఇంకా డెప్త్ మాట్లాడదు. చాలా సమయం అయిపోయింది, మళ్ళీ మాట్లాడదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. కృష్ణారాయణ గారు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ మీరే మాట్లాడతారు. రాజకీయ విశేషాలు. కృష్ణారాయణ గారు గుడ్ ఈవినింగ్ అండి.